తర్వాత 11ది ఇది మౌనం. నేను ఎస్ఎస్ కోహిన్తో కలిసి పల్లాకుత్తులో ఉంటున్నప్పుడు ఒకనాటి రాత్రి 9 గంటలు దాటిన పిదప నాకు గిరి ప్రదక్షిణ చేయాలనిపించింది. ఎవరికి? బలరాం రెడ్డి గారికి. కోహింద ఉంటున్నారు. ఇప్పుడు 9 గంటలకి గిరి ప్రదక్షిణ చేయాలని అనిపించింది. నేను కోహెన్ కుటీరం యొక్క వరండాలో ఉంటున్నాను కాబట్టి నా రాకపోకల వల్ల ఆయనకి ఇబ్బంది ఉండేది కాదు. ఆయన లోపల గదిలో ఉండేవాడు, ఈయన వరండాలో ఉండేవాడు. అంచే ఎప్పుడొచ్చి ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన డిస్టర్బ్ చేయవలసిన అవసరం ఉండేది కాదు. నేను ఆ రోజు బయటికి వెళ్ళినట్లు బహుశా ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు కూడా. నేను నెమ్మదిగా నడుచుకుంటూ శ్రీ భగవాన్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నాను. ఆ బ్రిడ్జి దగ్గర ఎప్పుడు భగవాన్ ఆగి కాసేపు కూర్చునేవారట. దాన్ని భగవాన్ బ్రిడ్జి అంటారనమాట. భగవాన్ ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉండడంతో దానికి ఆ పేరు వచ్చింది. అది గిరి ప్రదక్షిణ మార్గం మధ్య భాగంలో ఉంటుంది. నేను అక్కడ కూర్చొని ఆ గిరిని, దాని చుట్టూ ఆవరించి ఉన్న ప్రశాంతతో కూడిన వాతావరణాన్ని చూస్తూ అలా ఉండగా నా మనసులో నేను మౌన వ్రతమును పూనితే బాగుంటుంది కదా అని గట్టిగా అనిపించింది. నేను అప్పుడే అక్కడే భగవాన్తో ఏదైనా సందర్భానుసారం మాట్లాడవలసి వస్తే తప్ప ఇక్కడ ఎవ్వరితోనూ మాట్లాడరాదు అని గట్టిగా నిశ్చయం చేసుకున్నాను. ఉదయాన్నే కోహెన్ నాతో మామూలుగా మాట్లాడడం ప్రారంభించగానే కొద్దిసేపటికే నేను ఆయనకు బదులు ఇవ్వకపోవడాన్ని గమనించాడు ఆయన. నేను మౌనవ్రతం పోనవలెను అన్న నిశ్చయించుకున్న విషయాన్ని ఆయనకి నేను ఒక చీటీ మీద రాసి చూపించాను. ఆయన ఆశ్చర్యపోయారు. కాసేపటిగా ఆశ్రమంలో అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. ఆ సమయంలో విశ్వనాథ స్వామి, స్వామి రామదాస్ గారు రచించిన ఇన్ ది విజన్ ఆఫ్ గాడ్ అనే పుస్తకాన్ని తమిళంలోకి అనువదిస్తున్నారు. శ్రీ విశ్వనాథ స్వామి, స్వామి రామదాస్ గారి పుస్తకాన్ని తమిళంలోకి అనువదిస్తున్నారు. అందుకే ఆయన తరచుగా ఆనందాశ్రమం వారితో ఉత్తర ప్రత్యుత్సాలు జరుపుతూ ఉండేవారు. నేను ఒక లేఖలో నా మౌనమును గురించి వారికి రాశాను. దానికి రాసిన ప్రత్యుత్తరంలో స్వామి రామదాసు, బలరామరెడ్డి గారు మౌనం పాటిస్తున్నారా? ఇది చాలా మంచిదే, ఆయన నిర్మల హృదయులు అని రాశారు స్వామి రామదాస్ గారు. ఆ ఉత్తరం అందిన 1-2 రోజులకి ఉదయం 5 గంటలకి నేను ఉత్తరపు వైపున ఉన్న మెట్లపై నుండి ఆ ఆశ్రమంలోనికి ప్రవేశించబోతున్న సమయంలో భగవాను, ఆయన పరిచారికుడు నాకు ఎదురు రావడం జరిగింది. నేను పక్కకి తొలగి వారికి దారిచ్చాను. భగవాన్ నా వైపు చూసి, విశ్వనాథన్, స్వామి రామదాస్ నుంచి ఒక లేఖ అందుకున్నారు. అది చాలా మంచిది, ఆయన నిర్మల హృదయులు అని రాశారు అంటూ ఆ మాటలు ఇంగ్లీష్ లో పలికారు. మీ గురించి స్వామి రామదాస్ గారు ఒక లేఖ రాశారయ్యా, ఆయన మౌనానికి పూనుకున్నారా, చాలా మంచిది, ఆయన ఎంతో నిర్మల హృదయులు అని కూడా రాశారు అని భగవాను ఇంగ్లీష్ లో పలికారు. భగవాన్ అలా పలికేసరికే మౌనాన్ని గురించిన నా నిర్ణయం సరైందే అనిపించింది. భగవాన్ కూడా నా మౌన నిర్ణయాన్ని అంగీకరించారు అనిపించింది. భగవాన్ మన చర్యల్ని ఆమోదిస్తున్నారో లేదో తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే ఆయన మన బాహ్య జీవితములకు సంబంధించిన విషయాల్లో జోక్యం కలుగు చేసుకునేవారు కాదు. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తుంటే ఆయన ఏదో ఒక విధంగా తరచుగా సూక్ష్మమైన రీతిలో మనం చేసే పని సరైందో కాదో తెలియజేస్తూ ఉండేవారు. పైకేం మాట చెప్పేవారు కాదు, గమనించినట్లే ఉండేవారు. కానీ ఏదో విధంగా సూక్ష్మమైన రీతిలో మనం చేసే పని సరైందో కాదో తెలియజేస్తూ ఉండేవారు. ఒకప్పుడు మేజర్ చాడ్విక్ మౌనమును పోనదలచగా ఆయనకి అది అవసరము కాదని, దానివల్ల ప్రయోజనం ఉండబోదని భగవాన్ స్పష్టం చేశారు. ఇలాగే చాడ్విక్ కూడా మౌనం పొందాం అనుకుంటున్నానండి అంటే, నీకు అది సరిపడదలే, వద్దు అన్నారట.
నేను 1938 జూన్ 1939 సెప్టెంబర్ వరకు మౌనమును పాటించాను. తర్వాత భగవాన్ మాటల వల్ల దాన్ని వదిలేయాలని ప్రేరణను పొందాను. ఒకనాడు నేను భగవాన్ సోఫా వద్ద ఆయన పాదాల చెంత కూర్చొని ఉన్నాను. ఆ రోజులలో ఆయన సోఫా చుట్టూ దడి ఉండేది కాదు. సుమారు 7 గంటల సమయంలో నేను కళ్ళు తెరిచి చూడగా నా ఎదురుగా టిఎల్ వాస్వాని, ఆయన సోదరుని కొడుకు జేపీ వాస్వాని కూర్చొని ఉన్నారు. టిఎల్ వాస్వాని నన్ను గుర్తించారు. నేను ఆయనకు నమస్కరించాను. నేను మౌనములో ఉన్నందున ఆయనతో ఏమీ మాట్లాడలేదు. అంతలో రాత్రి భోజనానికి గంట కొట్టారు. అందరూ లేచి వెళ్లారు. నేను నా నివాసానికి వెళ్ళిపోయాను. మర్నాడు అల్పాహారం పూర్తి అయిన పిమ్మట నేను భగవాన్తో వాళ్ళ గురించి చెప్పి వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అడిగాను. వాళ్ళిద్దరూ అప్పటికే వెళ్లిపోయారని ఆయన చెప్పగా నేను తెల్లబోయాను. టిఎల్ వాస్వాని భారతదేశం అంతట్లో ప్రఖ్యాతి చెందినవారు. కానీ ఆ కాలంలో చాలా మంది గొప్పవారి వలనే చాలా కొద్ది మందికే వారు ప్రత్యక్షంగా తెలుసును. అంటే ఎక్కువ మంది వారిని చూసినా ఫలాని అని గుర్తుపట్టలేకపోయేవారనమాట. నేను వారిని అక్కడున్న వారెవ్వరికీ పరిచయం చేయలేకపోయానే అని నిరాశ చెందాను. నేను ఈ విషయం అంతటిని భగవాన్తో చెప్పగానే నేనా ముందు రోజే ఆయనకి ఏమైనా చెప్పి ఉండవలసింది అని భగవాన్ అన్నారు. దాంతో అటుపై నేను మౌనం పాటించవలసిన అవసరం లేదని ఆయన అభిప్రాయం అని నాకు అర్థమయ్యింది. అప్పుడు నేను మౌనాన్ని విరమించాను. మీరు ఆ మాట ముందు రోజే చెప్పి ఉండాల్సింది కదా అన్నారన్నమాట భగవాను. అంటే ముందు రోజే అంటే ఇంకా మౌనం చాలు, ఇన్నాళ్ళు చేసావులే అని ఆయనకు సంకేతం అందింది. అప్పుడు నేను మౌనాన్ని విరమించాను. తర్వాత నేను జరిగిందంతా వివరిస్తూ ఆయన అంత త్వరగా వెళ్లిపోయినందుకు బాధపడుతూ వాస్వాని గారికి లేఖ రాశాను. దానికి బదులుగా ఆయన భగవాన్ని ప్రశంసిస్తూ ఆయన పాద సన్నిధిలో కూర్చోగలిగిన నా భాగ్యాన్ని పొగుడుతూ ప్రత్యుత్తరమిచ్చారు. 1939లో నేను పల్లాకొత్తులో కోహెన్ కుటీరానికి దగ్గరలోనే ఉన్న మరొక కుటీరంలో ఉండసాగాను. ఆ కుటీరంలో 2 చిన్న గదులు ఉన్నాయి. స్వామి ప్రజ్ఞానంద అనే పాశ్చాత్యుడు ఒక గదిలోనూ, నేను ఒక గదిలోనూ ఉండేవాళ్ళం. ఒకనాటి రాత్రి నేను ఆశ్రమం నుంచి తిరిగి వచ్చే లోపలే ఎవరో నా గది తాళం బద్దలు కొట్టి నా సూట్ కేసును, ఇతర వస్తువుల్ని తీసుకుని వెళ్ళిపోయారు. నేను మరుసటి రోజున ఆ చుట్టుపక్కల పొదలలో వెతకగా నా సూట్ కేసు కనిపించింది. అందులో ఎక్కువగా పుస్తకాలే ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ అక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. నేను వాటిని అన్నింటినీ తీసుకుని నా గదికి వచ్చాను. కొన్ని రోజుల తర్వాత మరొక దొంగతనం జరిగింది. ఎవరో కిటికీ పక్కనే ఉన్న మట్టి గోడకు కన్నం వేశారు. సరిగ్గా అక్కడే ఒక జాడీలో నేను కొంత డబ్బు దాచి ఉంచాను. మర్నాడు భగవాన్ పల్లాకొత్తుకు వచ్చినప్పుడు నేను ఆ దొంగతనమును గురించి చెప్పాను. ఆయన దాన్ని అంతటినీ పరిశీలించి అక్కడ స్థానికంగా ఉండేవారు అవకాశం కోసం వేచి ఉంటారని, వారు నేను ఆ జాడీలో నుండి డబ్బు తీయడం చూసి దాన్ని తీసుకోవడానికి ఆ జాడీకి దగ్గరలో కన్నం వేసి ఉంటారని అన్నారు భగవాన్. తర్వాత ఇతరులు కోరుకునే వాటిని అక్కడ ఉంచకండి భగవాన్ నాతో చెప్పారు. తర్వాత నేను టౌన్ కి మకాం మార్చుకున్నాను. ఇతరులు దేన్నైతే కోరుకుంటారో దానిని మీరు దాచిపెట్టకండి, దోచేసుకుంటారు అని చెప్పారు. తర్వాత నేను టౌన్ కి నా మకాం మార్చేసుకున్నాను. ఆ తర్వాత మా తండ్రి గారి మరణం, దాని గురించి బలరాం రెడ్డి గారు చెప్తున్నారు. నేను మౌనాన్ని వీడిన కొద్ది రోజులకే నన్ను చూసి చాలా రోజులయ్యిందని, నన్ను చూడాలని ఉన్నదని, అందువల్ల ఒక్కసారి ఇంటికి రావాల్సిందిగా మా తల్లి గారు నాకు లేఖ రాశారు. నేను ఇంటికి వెళ్ళిన 4 రోజులకే 1939 నవంబర్ 10వ తేదీన
మా తండ్రి గారు అకస్మాత్తుగా హార్ట్ అటాక్ తో మరణించారు. అది దీపావళి నాడు రాత్రి 9 గంటల సమయం. ఎవరో పరిగెత్తుకుంటూ మా తోటలోని కుటీరంలో ఉన్న నా దగ్గరికి వచ్చి వెంటనే పెద్ద ఇంటికి అంటే మా స్వగృహానికి రావాలి అని చెప్పారు. నేను అక్కడికి వెళ్లేసరికి అంతా అయిపోయింది. మా తండ్రి గారు మరణించారు. ఆయన మామూలుగానే సాయంత్రం భోజనం చేసిన పిమ్మట విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తీవ్రంగా గుండెపోటు వచ్చిందిట. ఆయన పడుకుని ఆ బాధలోనే తమ చెంతనే ఉన్న మా తల్లి గారితో సోదరునితో తన ప్రాణము శరీరాన్ని విడిచిపెడుతున్నది అని పాదముల వేళ్ల వద్ద ప్రారంభించి అది పైకి నెమ్మదిగా జరుగుతున్నదని చెప్పారట. నా ప్రాణం ఈ శరీరాన్ని వదిలేస్తోంది, అది పాదాల వేళ్ల దగ్గర నుంచి మొదలైంది, అది నెమ్మదిగా పైకి జరుగుతోంది అని చెప్పారట. అది ఆయన ఛాతీ వద్దకు చేరుకోగానే తాను ఇక మరణిస్తానని చెప్పి తన శరీరమును సమాధి చేయవలసిన స్థలాన్ని గురించి చెప్పారట. అంతా అరగంటలోనే జరిగిపోయిందిట. నేను ఆశ్రమం వారికి మా తండ్రి గారితో మరణమును గురించి తెలియజేశాను. నేను ఆశ్రమం వారికి మా తండ్రి గారి మరణాన్ని గురించి తెలియజేశాను. భగవాన్ చదివి అంతా అరగంట లోపలే జరిగిపోయింది అన్నారని విశ్వనాథన్ తర్వాత నాతో చెప్పారు. అంతకు 2 సంవత్సరాల క్రిందటే మా తండ్రి గారు శ్రీ రమణాశ్రమానికి వచ్చి భగవాన్ దర్శించుకున్నారు. నేను నా తండ్రి గారి మరణమునకు ముందుగా మా ఇంటికి చేరుకోగలగడము, అదేగాక నా జీవితంలో జరిగిన అనేక సంఘటనలు మాకు మార్గనిర్దేశనం చేసే భగవాన్ సన్నిధి పట్ల నాలో విశ్వాసమును కలిగించింది. భగవాను నా గురువుగా భావించి ఆయనకి శరణాగతి పొందడం నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాలన్నిటిలోకి అత్యుత్తమమైంది అని నేను దృఢంగా భావిస్తున్నాను. మా తండ్రి గారు మరణించిన కొద్ది రోజులకే భగవాన్ 60వ జయంతి ఉత్సవాలు. ఆ సమయానికి అంటే 1939 డిసెంబర్ 27వ తేదీ నాటికి నేను ఆశ్రమానికి చేరుకున్నాను. ఇది షష్ఠి పూర్తి కనుక చాలా మంది భక్తులు ఉత్సవానికి హాజరయ్యారు. హరి ఓం నమః.